నారదునా స్వామి వందనములు. వర్ధిల్లరా. మన యొక్క మీ వద్దకు ఆ యొక్క త్రిలోకం సరించింది నారదుడు ఏం చేశాడయ్యా? ఓహో, త్రిలోకము ధరించినటువంటి పెద్దలు నారదామనేశ్వరుడు ఏం చేశారు? అవునవును. సరే పదరా. నారదమునందులకు వందనములు స్వామి. చల్లగా వర్ధిల్లు. పుత్రమిత్ర కళాత్ర బాంధవుల చేత ఎట్టి కొరంతులు లేకుండగా ఐరారోగ్యములు కలిగి సకల సంపదలు కలిగి హాయిగా ఉండండి. నారద పవనమాయనో సమదర్శనమో పవనప్రదునగ మహాత్మా. పవనమాయనో సమదర్శనమో పవనప్రదునగ మహాత్మా. పవనమాయనో సమదర్శనమో పవనప్రదునగ మహాత్మా. త్రిలోకము ధరించినటువంటి పెద్దలు ఎన్నడూ లేనిది ఈ స్వర్గము రావడానికి ఇది ఏమో చాలా విచిత్రమైగా చూస్తుంది. మీ స్వర్గాపురి పుట్టమును చూడక చాలా దినంబులయ్యాది. అందు గురించి ఇక్కడికి రావడం మిమ్మల్ని చూసిపోవడానికి వచ్చా. అవును, ఒక్క విషయం చెప్పండి. కోపము చేయరు కదా? నాకేమి కోపమయ్యా? ఈ నారదుడు బలిపురి పట్టణములోన జలంధ్రుడు ఉన్నాడు. వాడు నా స్వర్గము స్వాధీనము చేసుకొని నన్ను చంపాలని చూస్తున్నాడు. నారాయణ నారాయణ. ఆ జలంధ్రుని వివరము ఇప్పుడు అడిగిదాను. ఓ నారద, నారద మగిలి జలంధరుడు ఆరుడిగా నన్ను దృంచా. నారుడిగా నన్ను దృంచ అనుదినప్పుడు కోరుతు నుండటి వాడట. ఏ రీతిగా వాని మరణ మీరు పడ చెప్పుమా. త్రిలోకము ధరించినటువంటి వారలు ఆ జలంధ్రుడు నన్ను చంపాలని నా స్వర్గము స్వాధీనము చేసుకోవాలని చెప్పి దీనికి కూడా మంది ఎక్కువైందా? నీ లెక్కనే దీనికి కూడా లోటు పడ్డది. పడ్డదా?
బలిపురం బడిపురి పట్టణం ఇదే కాబోలురా. కానీ పోయా నువ్వు ఆకలి మీద ఉన్నావు. కుక్క కాకినాడు కంకే వాడిపోయి నిమ్మహంగా చూసుకోవాలరా. ఏంటి రాది నీ మాటలు ఏం మాట్లాడుతున్నావు కూడా అది ఎందుకురా? దైవమా పత్కాల బాంధవా నన్ను ఒంటరిగా ఈ పరిపురంలోనా నా భర్తాడు ఒంటరిగా బంధించి వెళ్ళిపోయాడు. చీకటి వేళ వెలుతురు లేదు, అన్నము లేదు, ఆహారము లేదు. కావున అందులకు నా భక్తి ఎందులకు నేను చనిపోయినా పర్వాలేదు. నా భర్త పాదుకలు అంటే చెప్పులు, ఆ చెప్పులకు పూజ చేసుకుంటూ నా భర్త పారాయణ చేసుకుంటూ ఈ బంధికాలలో ఉండదు. శంభుదేవా చంద్రమౌళి బలిపురి పట్టణములోన నిషధ వేళ్ళంటే రాత్రి వేళ్ళయ్యాది. కానీ దాని శపథం ఓం పతి దేవాయే నమః అని పలుకుతున్నారు. దాని పలుకు చూసేదాని కవాటమును తీసి చూసేదాని. ఏమి వాసన మళ్ళీ గిరిజాతి సుగంధమైన వాసనతో వికసిస్తున్నది. మంచిగా పోయిరా ఇప్పుడే రజతనం అయ్యొస్తుంది. నిమ్మనంగా పోయిరా. ఓ తులసి తులసి అహం సరసనయని శృంగారి శృంగారి ఇటు కాసవేవో సరసనయని
ఓ శృంగారి ఇటుగాంచుము నన్ను ఒక్కసారి